పేరు పేరున హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన, స్థానిక నాయకత్వం అందరి పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం సపోర్ట్ కొట్టుకోవాలి. ఒకసారి గట్టిగా మీ అందరికీ నా పక్షాన అభినందనలు. మొత్తం 173 సర్పంచులు హుస్నాబాద్ 7 మండలాల్లో ఉంటే సైదాపూర్ లో ఉన్నటువంటి 2 సర్పంచ్ ఎన్నికలు కోర్టు తోటి కాలేదు. 171 సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా, ఎందుకంటే కొంతమంది ఇతర సర్పంచులు కూడా రావాలనేటువంటి ఆలోచనతోటి కొంత చేస్తా ఉన్నారు. అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల తప్పకుండా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండాలని, కాబట్టి అది స్థానిక నాయకత్వం కూడా సంప్రదింపులు చేసుకొని మాట్లాడుకొని వస్తారు. కానీ ఇవాళటి వరకు ఫలితాలను మనం లెక్క చేసుకున్నట్టయితే మొత్తంగా 171 సర్పంచులు ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు 108 మంది గెలిచిరు. అందరికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు. 11 మంది ఇండిపెండెంట్ గెలిచినారు. 11 మంది ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే రేకొండ లాంటి లేదా ఇతర గ్రామ సర్పంచులు కలిసినా కూడా మేము 11 మంది ఇండిపెండెంట్ గానే చూస్తా ఉన్నాం. ఆ 11 మంది కూడా మన వాళ్ళు అయినట్టయితే 119 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఉన్నారు. 40 మంది సర్పంచులు అంటే వాస్తవంగా సైదాపూర్ తీసుకుంటే 4 మాత్రమే అధికారికంగా టిఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఇండివిజువల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తే అక్కడ లెక్కకు 7గా క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి 7 చూస్తున్నాం. మనకేం అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా టిఆర్ఎస్ పార్టీ 40 సర్పంచ్ స్థానాలు గెలిచింది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు గెలిచింది. సిపిఐ తరఫున అక్కర్లపేట మండలం 1, ఎలకతుర్తి మండలంలో 1 గెలిచినారు. మొత్తంగా 171లో 108 మనం, 11 ఇండిపెండెంట్లు, 40 మంది బిఆర్ఎస్, 10 మంది బీజేపీ, 2 సిపిఐ గెలిచినారు. వాళ్ళందరికీ మరొక్కసారి 171 మందికి అభినందనలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోటి గ్రామాల్లో మనం జరిపినటువంటి మీ నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు,